నాకైతే మార్చ్ 14 ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారు. లైక్ బ్రో నాకు మార్చ్ 12 బీజీవీ రిలేటెడ్ గైడ్‌లైన్స్ మెయిల్ అయితే వచ్చింది. దెన్ మార్చ్ 13 ఇమ్మీడియేట్‌గా ఆఫర్ లెటర్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఇష్యూ ఏంట్రా అంటే బ్రో నాకు ఎటువంటి డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయమనేసి లింక్ అయితే రాలేదు. సో బేసిక్‌గా మనమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాం గదా! సో ఈ బ్రోకైతే ఎటువంటి మెయిల్స్ అయితే రాలేదు. లైక్ దాంట్లో మనకి లింక్ అయితే ఉంటుంది. దాంట్లో మన డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేస్తాం. సో ఇలాగే కొంతమంది కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. లైక్ కామెంట్ సెక్షన్‌లో కూడా కొన్ని కామెంట్స్ అయితే చూసా. లైక్ మాకు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమనేసి మెయిల్ ఏది రాలేదు అనేసి. సో దీనివల్ల ఏమన్నా ఇష్యూస్ ఉంటాయా అనైతే అడుగుతున్నారు. సో దాని గురించి క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు ఇది ఏంది? ఎందుకు ఇలా అవుతుంది అనేసి. దీంతో పాటు ఆన్ బోర్డింగ్ ఎప్పుడుండొచ్చు? దీని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో అయితే. సో ఈ వీడియోలో యాక్సెంచర్ ఇన్ఫర్మేషన్‌తో పాటు కొన్ని జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఈ జాబ్ అప్డేట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 2021 బ్యాచ్ నుంచి 2026 అందరికీ హెల్ప్‌ఫుల్ అయ్యేలా అయితే ఉంటాయి. 4-5 కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటుంది. దీని గురించి కూడా క్లియర్ అండ్ సింపుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషనే ఉండబోతుంది గైస్. సో వీడియోని లాస్ట్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు నచ్చింది, హెల్ప్‌ఫుల్ అయింది అనిపిస్తే మాత్రమే హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గాని ఇలా మెయిల్ డైరెక్ట్‌గా వచ్చేసింది ఆఫర్ లెటర్ రిలేటెడ్ మీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని లింక్ ఎటువంటి రాలేదు అంటే దానివల్ల మీకు ఇష్యూ అయితే ఏం లేదు గైస్. ఇక్కడైతే 2 పాసిబిలిటీస్ అయితే ఉంటుంది. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి కార్తిక్ బ్రో మనకి ఎవరైతే ఈ మెసేజ్ చేశారో ఈ బ్రో విషయంలో ఏమైందంటే మనకి డాక్యుమెంట్ రిలేటెడ్ లింక్ అయితే వచ్చింది. కాకపోతే డైరెక్ట్‌గా ఇన్‌బాక్స్‌కి రాకుండా స్పామ్‌లో అయితే ఉండింది. సో వన్స్ ఆ బ్రోకి అక్కడ చెక్ చేసుకోమని చెప్పిన తర్వాత అది చూసిన తర్వాత అక్కడ లింక్ అయితే ఉండింది. ఆ బ్రో డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారు. సో ఇది కాకపోతే సెకండ్ పాసిబిలిటీ ఎలా ఉంటుంది అంటే వన్స్ మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని ప్రైమస్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకైతే లింక్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ టైంలో మీరు మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీ ప్రైమస్ ట్రైనింగ్ 10-12 డేస్ ఉంటుంది కాబట్టి మీ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే లోపల ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. దెన్ వన్స్ మీకు ఎప్పుడైతే మీ ప్రైమస్ ట్రైనింగ్ అసెస్మెంట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారో మీ ఆన్ బోర్డింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మీకైతే వచ్చేస్తాయి. సో ఈ 2 పాసిబిలిటీస్ వేలో అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి స్పామ్‌లో అయితే ఉంటుంది. సో మీలో ఎవరైనా ఈ ఇష్యూ ఫేస్ చేస్తుంటే డెఫినిట్‌గా ఒకసారి అక్కడ చెక్ చేయండి. అక్కడ మీకు దీని రిలేటెడ్ మెయిల్ అయితే ఉంటుంది ఫర్ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయమని చెప్పేసి. సో దీని తర్వాత సెకండ్ క్వెషన్ ఏదైతే మనకు ఆన్ బోర్డింగ్ రిలేటెడ్ ఉందో, ఆన్ బోర్డింగ్ ఎప్పుడు జరగొచ్చు అనే దానికి ఫస్ట్ అయితే మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 వీళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని లైక్ బీజీవీ మెయిల్స్ కానీ మెజారిటీ పీపుల్‌కి ఇంకా ఆఫర్ లెటర్స్ రాలేదు. సో వీళ్ళందరికీ ఆఫర్ లెటర్స్ వచ్చిన తర్వాత దెన్ ప్రైమరీ ట్రైనింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి దాంట్లో మనకి 12 డేస్ దాకా పడుతుంది. దాంట్లో మనం ఎస్‌క్యూఎల్ గాని, పైథాన్, జావా వీటిపైన నేర్చుకొని ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేసి దీని తర్వాత అసెస్మెంట్స్ ఉంటాయి. దాంట్లో మనం అట్‌లీస్ట్ 65% స్కోర్ చేస్తే మనం క్వాలిఫై అయిపోతాం. దెన్ ఓన్లీ మనకి ఆన్ బోర్డింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ అయిపోయిన తర్వాతే మనకి ఆన్ బోర్డింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి మెజారిటీ పీపుల్‌కి. సో దీన్ని మనం మైండ్‌లో పెట్టుకొని సేఫ్‌గా ఏప్రిల్ 20థ్ పైన డెఫినిట్‌గా అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అయ్యేసరికి ఆల్రెడీ ఈ మంత్ ఎండ్‌కైతే పడుతుంది. సో వన్స్ మళ్ళీ మనకి అక్కడ అసెస్మెంట్స్ కంప్లీట్ చేసి ప్రైమర్స్‌లో ఇవన్నీ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మీరు ఏప్రిల్ 20థ్ పైనే మీ ఆన్ బోర్డింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానికన్నా డిలే అయినా కూడా ఒక 10-15 డేస్ డిలే అయితే అవ్వచ్చు. సో బిఫోర్ దట్ మనం ఆన్ బోర్డింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎందుకంటే అందరికీ ఒకేసారి అయితే ఈ ప్రైమస్ ట్రైనింగ్ అయితే ఉండదు కదా గైస్. సో డిపెండ్ ఆన్ స్లాట్ వైస్‌గా అయితే చేస్తూ ఉంటారు. సో కొంతమందికి ఫాస్ట్‌గా అయిపోతే వాళ్ళకి నెక్స్ట్ స్లాట్‌లో అయితే ఆన్ బోర్డింగ్ అయితే ఇచ్చేయొచ్చు. కొంతమంది లేట్ స్లాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్ బోర్డింగ్ కొంచెం డిలే అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మనమైతే కరెక్ట్‌గా అయితే చెప్పలేం కాబట్టి ఏప్రిల్ 20థ్ పైన ఒక నంబర్ అయితే అనుకోవచ్చు మనకి ఆన్ బోర్డింగ్ స్టార్ట్ అవుతాయి అనేసి. దీంతో మనకి యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ యాస్ ఆఫ్ నౌ రిలేటెడ్ టు ఆన్ బోర్డింగ్. నెక్స్ట్ ఫర్దర్‌గా నాకేమైనా ఫేజ్ 3 గురించి గాని, ఆన్ బోర్డింగ్ గురించి గాని ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తా. సో ఇప్పుడు మనమైతే జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. మన కంపెనీస్ లిస్ట్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి డెలాయిట్ గైస్. వీళ్ళైతే మనకి జావా అనలిస్ట్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఈ హైరింగ్ ప్రాసెస్‌లో కంప్లీట్‌గా మనకి 2 రౌండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ కోడింగ్ రౌండ్ ఫాలోడ్ బై టెక్నికల్ ఇంటర్వ్యూ. ఈ 2 రౌండ్స్
రౌండ్స్ కంప్లీట్ చేస్తే మనకి జాబ్ అయితే వచ్చేస్తుంది. ఈ రోల్ కి ప్రైమరీ స్కిల్స్ వచ్చేసి జావాతో పాటు స్ప్రింగ్ బూట్ ఇవి మనకి మెయిన్. దీంతో పాటు యాంగర్ మీద కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. వీటితో పాటు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ దీని మీద బేసిక్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ గైస్ ఈ జాబ్ అప్డేట్ తో పాటు నెక్స్ట్ మనం 3 to 4 కంపెనీస్ ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో వీటన్నిటికి సంబంధించిన అప్లై లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి. వన్స్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే వెళ్ళి చెక్ చేసి అప్లై అయితే చేసేసుకోండి. అండ్ గైస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే మీరు అప్లై చేసే ముందు అక్కడ ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్ గా చదవండి. లైక్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ బ్యాచెస్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటాయి. సో మీరు 2021 నుంచి 2026 వరకు ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఈ చెప్పిన 3 to 4 కంపెనీస్ లో మెజారిటీ కంపెనీస్ అందరినీ అప్లై చేసుకుంటాయి. 1 or 2 కంపెనీస్ స్పెసిఫిక్ బ్యాచ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటాయి. సో అందుకే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చదివి అప్లై చేసుకోండి. సో మీకైతే హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. సో దీని తర్వాత సెకండ్ కంపెనీ వచ్చేసి కేపీఎంజే. వీళ్ళు వచ్చేసి ఎస్పెషల్లీ మెయిన్ గా పవర్ బిఐ స్కిల్ ఉంటే మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ హైరింగ్ ప్రాసెస్ లో మీకు ఎటువంటి కోడింగ్ రౌండ్ కానీ టెక్నికల్ అసెస్మెంట్ కానీ ఈ ఆప్టిట్యూడ్ రౌండ్స్ కానీ ఏవి ఉండవు. జస్ట్ ఒక బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. దట్ టు మెయిన్ గా పవర్ బిఐ మీద మాత్రమే. సో మీకు పవర్ బిఐ మీద గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే మీరు డెఫినెట్ గా ఈ రోల్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి హైరింగ్స్ ఓపెనింగ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఒకవేళ మీకు కానీ పవర్ బిఐ స్కిల్ లేకపోయినా కూడా యూట్యూబ్ లో కానీ ఇంకా చాలా రిసోర్సెస్ అయితే ఉన్నాయి ఫ్రీగానే. సో మీరు 1 or 2 డేస్ లో ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. మన లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోడెక్ టెక్నాలజీస్ తో కొలాబ్ అయ్యి మనకైతే డేటా అనలిస్ట్ రోల్ కి అయితే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ 6 months విత్ ఏ స్టైపెండ్ ఆఫ్ 18,000 per month. సో ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ గైస్. ఈ రోల్ కావాల్సిన మెయిన్ స్కిల్స్ పైథన్, ఎస్క్యూఎల్ దీంతో పాటు పవర్ బిఐ ఆర్ టేబ్లా అండ్ ఎక్సెల్ వీటి మీద నాలెడ్జ్ ఉంటే మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. గైస్ మీకు ఆల్రెడీ తెలుసు డేటా అనలిస్ట్ గా ఫ్రెషర్స్ కి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా వస్తాయి. ఇవి ఇంటర్న్షిప్ అని వరీ అవ్వకండి. సో మీరైతే అప్లై చేసేసుకోండి. దీంట్లో మీ స్కిల్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ బేస్ చేసుకొని వాళ్ళు ఎఫ్టీగా కూడా కన్వర్ట్ అయితే చేస్తారు. సో దీనికి చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. బ్యాచ్ వైజ్ గా వీళ్ళైతే ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోడెక్ టెక్నాలజీస్ తో కొలాబ్ అయ్యి. సో డెఫినెట్లీ ఒకసారి అయితే చెక్ చేసి అప్లై అయితే చేసుకోండి. అండ్ దీంతో పాటు ఇన్ఫోసిస్ కూడా మనకైతే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళైతే 20,000 పీపుల్ అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ దీనికి స్టార్టింగ్ ఫ్రమ్ ప్రీవియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ నుంచి ఇప్పుడు కరెంట్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ అయితే చెప్పాలి. సో దీని రిలేటెడ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఈ ఇంటర్న్షిప్ లో ఈ కంప్లీట్ గా 2 months అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకి 25,000 నుంచి 50,000 వరకు స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు స్టైపెండ్ రకంగా చూసుకున్నా మీకు స్కిల్స్ పరంగా కానీ మీరు గ్లోబల్ లెవెల్లో ఇండస్ట్రీస్ లో ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు ఈ ఇంటర్న్షిప్ లో మాత్రం. సో ఇది ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లాగా కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ ఇంటర్న్షిప్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మన లిస్ట్ లో ఫైనల్ కంపెనీ వచ్చేసి కాన్సెంట్రిక్స్ గైస్. లాస్ట్ టైం కాన్సెంట్రిక్స్ హైర్ చేసుకునే టైం కి మీలో చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు. లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. అగైన్ వీళ్ళైతే హైరింగ్ స్టార్ట్ చేశారు. కాన్సెంట్రిక్స్ లో గుడ్ థింగ్ ఏంట్రా అంటే వీళ్ళ దాంట్లో ఎటువంటి కోడింగ్ రౌండ్స్, ఇంటర్వ్యూస్ ఏమీ ఉండవు గైస్. జస్ట్ ఒక సింగిల్ టెస్ట్ క్వాలిఫై అయిపోతే మనకైతే జాబ్ అయితే వచ్చేస్తుంది. దీనికి ప్రాసెస్ ఏంట్రా అంటే ఫస్ట్ అయితే మీరు కింద ఉన్న అప్లై లింక్ ని యూస్ చేసి లాగిన్ అయ్యారు అంటే మీకైతే అక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ డీటెయిల్స్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటుందో అవన్నీ ఫిల్అప్ చేసేసిన తర్వాత మీకైతే ఎగ్జామ్ లింక్ అయితే వస్తుంది. సో మీరు ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిపోయారు అంటే మీకు ఆఫర్ లెటర్ అయితే సెండ్ చేస్తారు. సో ఈ లింక్ ఎంతసేపు యాక్టివ్ లో ఉంటుందో తెలియదు గైస్. డెఫినెట్ గా ఈ వీడియో అయిపోయిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మాక్సిమం జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్లీ 2 to 3 వీడియోస్ అయితే మీకు చేస్తూనే ఉన్నా. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేయగలను గైస్. సో అది గైస్ ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం యాక్సెంచర్ రిలేటెడ్ అట్ ది సేమ్ టైం జాబ్ అప్డేట్స్ గురించి కూడా డిస్కస్ అయితే చేసాం. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది, మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నా. సో మీరు కానీ అలా ఫీల్ అయితే మీకు నచ్చి ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ హై బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు. అది మన ఛానల్ గ్రో అవడానికి ఎంతో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో మనం కూడా రెగ్యులర్ గా మోటివేటెడ్ గా వీడియోస్ అయితే చేయగలం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు కానీ ఈ వీడియో చూసి ఇక్కడ దాకా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గైస్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అంటే సిమిలర్ గా ఇలాగే కొన్ని వీడియో అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. అవైతే రిలేటెడ్ టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ లైక్ ట్రైనింగ్ కానీ అండ్ మనకి ఇంటర్న్షిప్ లో ఏవైతే ఇంటర్వ్యూస్ కానీ
క్వాలిఫైడ్ టెస్ట్‌లు ఇవన్నీ ఉంటాయో ఇన్ కాగ్నిజెంట్ వాటి గురించి దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో మీరెవరన్నా కాగ్నిజెంట్ జాయిన్ అవ్వాలనుకున్నా, జాయిన్ అవుతున్నా ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ గైస్ మనం రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసాం. ఒకసారి స్క్రీన్ మీద ఇస్తున్నా ఒకసారి చూడండి. స్టిల్ మీలో ఎవరన్నా మన పేజ్‌ని ఫాలో అవ్వకపోతే ఒకసారి వచ్చి చెక్ చేసి ఒకసారి అయితే ఫాలో అవ్వండి మీకు నచ్చితేనే. సో అక్కడేంట్రా అంటే మనం డైలీ ఒక ఇన్ఫర్మేటివ్ రీల్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. రిలేటెడ్ టు జాబ్ అప్డేట్స్ గాని, న్యూ ఏఐ టూల్స్ గాని, ఇంకేమన్నా ప్లేస్‌మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. మీరు యూట్యూబ్ కన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాస్ట్‌గా అయితే జాబ్ అప్డేట్స్ అయితే చూడొచ్చు. అండ్ అదే కాకుండా మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అక్కడొచ్చి నాకు మెసేజ్ చేయండి. కొంచెం లేట్ అయినా కూడా డెఫినైట్‌లీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.